నేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయనే అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్ ఢిల్లీలో డ్రామా చేస్తున్నారన్నారు. వైసీపీ ఢిల్లీ ధర్నా మొత్తం సినిమా సెట్టింగ్ లా ఉందని, సాధారణ ప్రజలు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందన్నారు. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దాడులతో భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపైనా 2.5 గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసినా. కానీ మా నోడు చేసే ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, ఆ 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. ఎస్ దా చర్చించేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం. మీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినా వాళ్ళందరినీ కూడా ఈరోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి.